దేవుని స్తోత్రం. హల్లెలూయా. వందనాలు వందనాలు వందనాలు. అందరి కలిసి వందనాలు చెప్పండి. వందనాలు. దేవుడిచ్చిన ఒక కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన కృపను బట్టి ఈ దినమున ఇక్కడ సజీవ లేఖలో దేవుడి మంచి పరిస్థితి కనబడింది. హల్లెలూయా. ఈ దినం చూడని వారు, ఈ రోజు చూడని వారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు, భక్తులు కలిసిపోయారు. ఎన్నో విపత్తులు, ఎన్నో ప్రమాదాలు లోకంలో ఎన్ని జరుగుతున్నా సరే దేవుడు తన బిడ్డలకి క్షేమం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుడి వైపే చూడగలుగుతామో, దేవుడిని వెంబడించగలుగుతాము, నిజంగా ప్రార్థించగలుగుతాము, క్షేమము విస్తరిస్తుందంట. ఏమైందంట? ఉదాహరణ ఒక మాట చెప్పి వాక్యంగా వెళ్తాను. చూడండి, ఒక మాట నిర్గమాకాండము, ఒక మాట ఉదాహరణ చెప్తాను. నిర్గమాకాండము 9వ అధ్యాయము 23వ వచనం. నిర్గమాకాండం 9:23. యెహోవా పురుగులను వడగండ్లను కలుగచేయగా. ఒక మాట ఇక్కడ ఏమి పడ్డాయంట? కర్రలు ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. ఉరుములు కలగచేశాడు. ఇంకేం కలగచేశాడంట? ఉరుములు వడగండ్లు కలగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండగా యెహోవా ఐగుప్తు దేశమందు మీద వడగండ్లు కురిపించెను. అలాగే వడగండ్లతో కలిసిన పిడుగులను. ఒక మాట కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడు వాక్యం. శ్రేష్టమైన సమయంలోకి వచ్చాము. అవి చూడవద్దు, దేవుడు వాక్యం విన్నాం జాగ్రత్తగా. ఇక్కడ చూస్తే అలాగే వడగండ్లతో కలిసిన పిడుగులు. వడగండి అంటే అర్థం తెలుసుగా, చాలా తెలుసా? వడగండి అంటే ఎలా ఉంటుంది? చిన్న చిన్న ఈ పడుతుంటే ఆకాశం నుంచి పిడుగుపడడం తెలుసా? పిడుగుపడడం తెలుసా? ఇప్పుడు చాలా మంది తెలుసా, చాలా మంది ఏంటో వర్షాలు పడినప్పుడు చాలా పడతారు. అరే పిడుగుపడి వారు చనిపోయారు, పిడుగుపడి పొలాలు చనిపోయారు అంటే పిడుగు ఎంతమంది చనిపోయారని ఎక్కడొక్కడ వింటానేమంటాం. ఇప్పుడంటే వడగంటలుగానే చిన్నదిగా కనబడుతుంది, కానీ అప్పుడు కుడిచిన వడగంటలు మరీ చిన్నవి కావాలి, చాలా పెద్దవి. ఆ పెద్దవి అంట వాటితో పాటు పిడుగు పడిందంట. వాటితో పాటు పిడుగు. ఇప్పుడు వడగంట పడే స్పీడ్ తక్కువ, పిడుగు పడే స్పీడ్ ఎంత? చాలా ఎక్కువ. వడగంట స్లోగా పడింది, పిడుగు ఎక్కువ స్పీడ్తో పడింది బాగా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వడగంటి దాని పైన వచ్చి పిడుగు అంత స్పీడ్ కింద పడుతుంది భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత వడగంటు దాని మీద పిడుగు ఏమైంది? వాక్యం చెప్తుంది బహు బలమైనవి ఆయన. వాక్యం చెప్తుంది బహు బలము, చాలా బలంగా జరిగినాయంట. పడి చదవండి. ఐగుప్తు దేశం అంతా అది రాజ్యమని మొదలుకొని ఎన్నడూ కలగలేదు. ఆ వడగంటు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను. జాగ్రత్తగా వినండి. ఈ ఉరుములు, ఈ పిడుగులు, ఈ వడగండ్ల వల్ల జరిగిన నష్టం ఏంటంటే ఐగుప్తు దేశమంతటా ఉన్న ప్రతి ఒక్కరు, బయట ఉన్న యావత్తు నాశనం అయిపోయింది. మనుషులు చనిపోయారు, జంతువులు చనిపోయి, ఇక చెప్పాలంటే పొలం నాశనం అయిపోయింది. చెట్లు నరికివేయబడ్డాయి. ఇప్పుడు కింద వచ్చింది చదవండి. అయితే ఇశ్రాయేలును గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా యెహోవా న్యాయవంతుడు. హల్లెలూయా. జాగ్రత్త వాక్యం సారస్వం ఇది చూడగా అని వాక్యం చెప్తుంది. ఏం
ఏంటి అనగా పొలం అంట. ఎడమ పక్కన చూస్తేనేమో గోషేను దేశంలో ఏం జరుగుతుందంటే అక్కడ వడగళ్ళు లేవు, అక్కడ పిడుగులు లేవు, అక్కడ జంతువులు చనిపోలేదు, అక్కడ మనుషులు చనిపోలేదు, అక్కడ పొలాలు నాశనం అవ్వలేదు. అక్కడ చూస్తే పొలం నాశనం అవ్వలేదు, చెట్లు బాగున్నాయి. ఇటు చూస్తేనేమో పొలం నాశనం అయిపోయి, మనుషులు చనిపోయారు, జంతువులు చనిపోయి. అంటే ఇటు చూస్తే నాశనం కనపడుతుంది, అటు చూస్తేనేమో క్షేమం కనపడుతుంది. హల్లెలూయా. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ క్షేమం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని కృప ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటారో దేవుని బిడ్డలు అక్కడ దీవెన ఉంటుంది. హల్లెలూయా. సేవకుడు చెప్తారు, ఒక సేవకుడు బస్సులో ప్రయాణం చేస్తే బస్సు అంతటికి క్షేమం వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన కృపా కాపుదల. ఇప్పుడు ఐగుప్తు దేశంలో గోషెను అని వేరే ప్రాంతం ఎక్కడ ఉందా? ఐగుప్తుకు సంబంధించిన ప్రాంతమా కాదా గోషెను ప్రాంతము? ఐగుప్తుకు సంబంధించిందే. కానీ దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతము క్షేమముగా ఉంది. హల్లెలూయా. ఆ ప్రాంతాల విపత్తు ఏమి జరగలేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి దేవుడు గొప్ప రక్షణ కలగజేశాడు, గొప్ప కృపని కలగజేశాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు గడిచిన వారమంతా దేవుడు మనకి ఎంతో క్షేమాన్ని ఇచ్చాడు, ఎంతో కృపనిచ్చాడు, ఎంతో దీవెనిచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు తన మహాకృపనిచ్చి నడిపిస్తున్నాడు. అవునా కదా? ఇది మన బలమా, ధనమా, బంగారమా, వెంట? దేని వల్ల కూర్చోరు అక్కడ వచ్చి? దేవుడు వల్ల కూర్చున్నావు ఇక్కడ. అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఒకటే, చదువుకున్నట్టు ఒకటే, చదువు లేని వాడైనా ఒకటే. నువ్వు ప్రార్థన పరుడివా, ప్రార్థన లేని వాడివా, అదే తేడా. అంతేనా కదా? నువ్వు వాక్యం వినేవాడివా, నువ్వు వాక్యం వినని వాడివా, అదే తేడా. నువ్వు భక్తి చూపిస్తున్నావా, భక్తి హీనత చూపిస్తున్నావా, అదే తేడా ఇక్కడ. హల్లెలూయా. దేవుని బట్టి కూర్చున్నాం, ఆయన మాట వినాలని కూర్చున్నాం, బ్రతుకు మార్చుకోవాలని కూర్చున్నాం, జీవితాలు సరిచేయడానికి కూర్చున్నాం, ఇంకా దీవెన పొందుకోవాలని కూర్చున్నాం. హల్లెలూయా. మన జీవితంలో కృప రావాలి, దీవెన రావాలి, ఆశీర్వాదం రావాలంటే ఒకటే మాట. ఇలాంటి వాక్యం ఏమిటి అంటే జాగ్రత్త వినండి, దేవుడినే నమ్మండి. ఎవరు నమ్మాలంట? దేవుడినే నమ్మండి. ఇలాంటి వాక్యము దేవుడినే నమ్మండి. ఈ లోకంలో చాలా మంది చెప్తారు, అయ్యా నేను ఆయన నమ్మి మోసపోయాను, వీడిని నమ్మి మోసపోయా, వాడిని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టా, వీడిని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టా, ఆడేదో నాకు అది చేస్తాను అనుకున్నా. హల్లెలూయా. కానీ ఈ మాట వినండి, మనం దేవుడిని నమ్మాలి. ఎవరు నమ్మాలంట? దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మండి. మరి ఎవరిని, ఎలాంటి వారిని కూడా మనం నమ్మకూడదు. హల్లెలూయా. నమ్మమంటే అది దేవుడిని కంటే కూడా నమ్మా, డబ్బు కంటే కూడా నమ్మా కాదు. దేవుడికి మించినది ఏమీ లేదు. హల్లెలూయా. నీ జీవితంలో ఏది నిలిచి ఉండాలంట అది దేవుడు వల్ల మాత్రమే నీలోకి వస్తుంది. నువ్వు దేవుని మాత్రమే నమ్మేవారిగా ఉండాలి. ఎవరు నమ్మద్దు, ఎలాంటి వారు నమ్మద్దు. దేవుడు అంటాడంట, మిగతా నీ పక్కన కొట్టి భార్యను కూడా నమ్మద్దంటాడు దేవుడు. నువ్వు దేవుని నమ్మాలి మొదటిగా. నువ్వు దేవుని నమ్మడు. ఏ మనిషి నమ్మకమైన వాడు కాడు, ఏ మనిషిని బాగు చేసేవాడు కాడు. దేవుడు మాత్రం నమ్మకమైన వాడు, దేవుడు మాత్రమే బాగు చేసేవాడు, దేవుడు మాత్రమే స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. దేవుడిని నమ్మండి. ఎవరు నమ్మినా వారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, కానీ నీతో పాటు ఉండిపోయేవాడు ఎవడు లేడేట. ఉన్నాడా? నేను నాతో పాటు వచ్చేస్తానని చెప్పేవాడు ఎవడు? భార్య అయినా, భర్త అయినా, అమ్మ అయినా, నాన్నైనా, అన్నదమ్ముడైనా, అక్క చెల్లెలైనా, కన్న బిడ్డలైనా, కన్న కూతురులైనా సరే మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. అవునా కదా? దేవుడు అంటాడు, నిన్ను మాత్రం నేను విడవను, ఎడబాయను. నిన్ను నేను నా చేతితో నిర్మించా, నా చేతిలో చెప్పుకున్న ముదిమి వయసు వచ్చే వరకు నేను ఎత్తుకుంటా, నేను ముద్దాడుతున్న దేవుడు చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని మనం నమ్మాలి, ఎవరిని కూడా నమ్మేవారికి మనము ఉండకూడదు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఒక మాట జాగ్రత్తగా వినండి. ఒక రోజు అందరూ ప్రయాణం చేయాలి. ఏ ప్రయాణం ఇది?
ఒంటరి ప్రయాణం. ఒంటరి ప్రయాణం తెలుసా మీకు? ఒంటరి ప్రయాణం తెలుసా మీకు? ఒకరే ప్రయాణం చేయాలి. ఎవరితో మాట్లాడాడు, ఎవరి మీతో మాట్లాడు, ఒంటరిగానే వెళ్ళాలి. హల్లెలూయా. ఒంటరి ప్రయాణం చేయాలి. ఈ ఒంటరి ప్రయాణంలో నువ్వు ఎవరైతే అనుకుంటున్నావో ఎవడు నీతో పాటు రాడు. నువ్వు ఎవరు నమ్మేవో ఎవడు నీతో పాటు రాడు. ఎంతగా డబ్బులు ప్రేమించావో, బంగారాన్ని ప్రేమించావో, మనుషులు ప్రేమించావో ఏది కూడా నీతో పాటు రాదు. ఒక్కడే ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రయాణంలో యేసయ్య నీతో పాటు ఉంటే నీ గమ్యం అనే పరలోకానికి నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. నువ్వు భూమి ఉన్నంత వరకు అంటే సంబంధాలు, నువ్వు భూమి ఉన్నంత వరకు అనుబంధాలు, నా భార్య అయ్యా, నా బిడ్డ అయ్యా, నా కొడుకు అయ్యా, ఒక మాట కాదు, దేవుడి కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడి కంటే దేవుని ఎక్కువగా చూడద్దు. హల్లెలూయా. దేవుడి కంటే దేనిని కూడా నువ్వు ఎక్కువ నమ్మద్దు, ప్రేమించద్దు, చూడద్దు, నమ్మద్దు. ఏదైనా దేవుడే. హల్లెలూయా. నీ ప్రయాణం దేవుడు ఉండాలి. అరే ఒక చోటికి ప్రయాణం అవుతున్నావు, పలానా విశాఖపట్నం అంటావు, నీ ప్రయాణంలో బ్యాగులో ఉన్నాయా, పక్కన ఉన్నాయా, లేదా అక్కడ చూడండి డబ్బులు ఉన్నాయా, లేదా వాటి వస్తువులు ఉన్నాయా, చూసుకోవా, చూసుకుని ట్రైన్ కట్టావా? నా ప్రయాణంలో ఇన్నాయా అయ్యున్నాయా చూడగలుగుతున్నావు, కానీ నా ప్రయాణంలో దేవుడు ఉన్నాడా అని చూడలేదు. నా ప్రయాణంలో దేవుడు ఉండాలి అని ఆలోచించలేకపోతున్నావు. నీ ప్రయాణంలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. మనుషులకు దేవుడు ఉండాలి. ఒక రోజు ఇట్లాగే సీతారామపురం కాదు, ప్రకాశం బ్యారేజ్ ఉంటుందా, సీతారామపురం వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలి. ఎవరు లేరు, ఒక్కనే వెళ్ళాలి. అది నైట్. అసలే మన ఇక్కడ వెయ్యాలంటే కుక్కల భయపడాల్సి వస్తుంది కదా. ఒక్కడే వెళ్తున్నా, ఎవరు నాతో పాటు ఒక్కడే వెళ్తున్నాను వాకింగ్ చెప్పడానికి. ఫాస్ట్ అయ్యే నీతో పాటు ఎవరు రావాలంటే ఒక్కడే వస్తున్నాను. బాబు దేవుడు అంటాడు, నీతో పాటు ఉన్నాడు, ఒక్కడే అంటాడు. హల్లెలూయా. దేవుడు ధైర్యం ఇస్తాడు. దేవుడు నమ్మండి, ఎక్కడికైనా దేవుడు వస్తాడు నీ వెనకాల. హల్లెలూయా. ఆయన వస్తే నీ విలువ, ఆయన ఉంటేనే నీకు విలువ. నిన్ను బట్టి నీకు ఎవరి విలువ, దేవుని బట్టి నీకు వెళ్తాడు. హల్లెలూయా. సరే, ప్రయాణం ఎప్పుడైతే వెళ్తుందో, ఎప్పుడైతే దేవుడు ఉంటాడో ఖచ్చితంగా నీ గమ్యం పరలోక రాజ్యం ఖచ్చితంగా వెళ్ళదు. మోషే గారు అంటాడంట, నీ సన్నిధి నాతో రాని ఎడలా నన్ను తోడుకొని వెళ్ళదు. నీ సన్నిధి వస్తేనే నేను వెళ్తా, నువ్వు వస్తేనే నేను వెళ్తా. హల్లెలూయా. నిజంగా ఆ విధంగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చే కృప మనకు ఉంటుంది. దేవుడు కనుక మన ప్రయాణంలో లేకపోతే, దేవుడు కనుక మనతో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ చూపిస్తాం మీకు. కీర్తన గ్రంథం 184వ కీర్తన 30 నుంచి 33 వచనం. కీర్తన గ్రంథం, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మన తోడై ఉండని యెడల వారు మనలను ఎదుటి చేస్తారంట. నువ్వు చనిపోతున్న ప్రాణాలను మింగేస్తారంట మిమ్మల్ని. ఎవరు తోడుగా లేకపోతే, దేవుడు ఈ ప్రయాణంలో తోడుగా లేకపోతే, దేవుడికి తోడుగా లేకపోతే ఈ మనుషులు ప్రాణంలో కలిపి వేసేవారిగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు మన ప్రయాణంలో తోడుగా ఉంటాడు. చురుకు మార్చుకోవడం కోసం దేవుడు దర్శనాన్ని ఒకటి నలభై కోసం దేవుడు దర్శనాన్ని ఒకటి 42 కోసం దేవుడు దర్శనాన్ని ఒకటి 42 యెహోవా నా దిక్కులను నేను మీ ప్రయాణంలో తోడుగా ఉన్నాను. మీరు ఎలా అక్కడికి దేవుడు చెప్పాడు, దేవుడు నాతో చెప్పాడు. నువ్వు ఎలా అక్కడికి సేవకులు చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళమాకు, దేవుడు ఎందుకు ఇది మంచిది కాదు అంటున్నాడు, నువ్వు వెళ్ళకూడదు దేవుడు చెప్తాడు. కానీ వీళ్ళు అంటారంట, ఇది నువ్వు కావాలని చెప్తున్న మాట, దేవుడు చెప్పిన మాట కాదంటారు చాలా మంది. అది చాలా తప్పని.
నువ్వు ఆ మాట వింటే నీకు క్షేమం కలిగింది, నీకు సమాధానం కలిగింది, నీకు జ్ఞాపకం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మోషేగా దేవుడు అంటున్నాడు, దేవుడు మోషేగా చెప్పాడంట, మోషేగా ఇశ్రాయేలులో చెప్తున్నాడు, దేవుడు నాకు ఇట్లా అన్నాడు, మీరు పైకి ప్రయాణం చేయమాకండి, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా లేడు, వెళ్ళినా మీకు నష్టం కలిగితే చెప్పాడంట. ఆ మాట వినకుండా మూర్ఖం కలిగిన హృదయం కలిగిన వారి పైకి వెళ్ళారంట. చెప్పాలంటే చనిపోయారు చాలా మంది పైన. హల్లెలూయా. దేవుడు మాటే నమ్మండి, దేవుడిని నమ్మండి. ఆయన మన ప్రయాణంలో ఉంటేనే మనకు క్షేమం. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు. దేవుడు ఎంత కృపిస్తున్నాడు మనకి. హల్లెలూయా. ఎంత కోపం తెలుస్తున్నాడు ప్రయాణంలో. ప్రతి ప్రయాణంలో దేవుడు కృపిస్తున్నాడు. వెనక వచ్చే ప్రమాదం, ఎదురొచ్చే ప్రమాదం, పక్కన వచ్చే ప్రమాదం, పైన వచ్చే ప్రమాదం. మన ఎవరో భార్య భర్తలు బైక్ మీద వెళ్తున్నారంట. బైక్ మీద వెళ్తుంటే మరి గద్ద పావులు ఎప్పుడు పట్టుకుందో తెలియదు, కానీ పై నుంచి పాము వదిలిందంట. వదలం అంటే ఏదో కాలం వదిలినట్టు కాదు, మనకి ఎనబోయిందో తొక్కబోయిందో తెలియదు, కానీ ఆ పై నుంచి పాము పట్టుకుంటే ఒక్కసారి ఆ పాము వదిలేసింది. ఆ పాము వదిలిందంట. ఆ పాము సరాసరి ఎక్కడ పడిందంటే ఈ భార్య భర్తలు పడి పట్ట పట్ట ఊరుకుడు చదివామన్నా అమ్మని కాపాడేమన్నా వీళ్ళ 2 తాట్లు వేసిందంట. హల్లెలూయా. చనిపోయారు భార్య భర్తలు. చెప్పలేమండి. జాగ్రత్తగా మన ప్రయాణము ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. మన ప్రయాణము ఎలా ముగించిందో మనకి తెలియదు. కాబట్టి సమయం ఉండగానే దేవుడిని ఎంతగా నమ్ముతామో అంతగా నమ్మండి, ఎంతగా ప్రార్థిస్తారో అంతగా ప్రార్థించండి. సమయం రాదు, మన ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఇక్కడ చెప్పాలంటే ధనవంతుడి ప్రయాణం ఆగిపోయింది. ఒక రోజు ఎక్కడున్నాడు? నరకంలో అగ్నికుండంలో ఒక లీటర్ నీళ్లు ఇవ్వ అని ప్రార్థన చేశాడా? ఒక్క చుక్కగా అవ్వాలని ప్రాధాన్యపడ్డాడంట. అవకాశం ఉందా? లేదు. హల్లెలూయా. ప్రయాణం ఎంత అయిపోతుందో తెలియదు. నువ్వు బ్రతుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నావు దేవుడిగా చేసేయి అంటాడుగా. నువ్వు ఏమి చెయ్యాలనుకున్నావు దేవుడిగా చేసేవాడిపైతే ఖచ్చితంగా నీ ప్రయాణము ఆగినతో పాటు ప్రయాణించిన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు. నువ్వు వదిలిపెట్టినా ఆయన నువ్వు వదిలిపెట్టాడు, నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టాడు. నువ్వు పడిపోయావులే, ఇది బతికిందేలే అని వదిలేసిన దేవుడు కాదు, నేను లేపి నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నీ గురించి ఏమని నీకు అవసరం, దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది నీకు అవసరం. హల్లెలూయా. ఆ విధంగా ముందుకు వెళ్ళే వారికి దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ప్రయాణం ఎక్కడానికి ఉదాహరణ చెప్తా. ఆహోరోని గారి ప్రయాణం సంఖ్యాకాలం 20 లక్షలు ఆగిపోయింది. ఇయ్యక్కర్లేదు కానీ ఎక్కడ ఆగిపోయింది? ఉదాహరణ చెప్పాలంటే కారణం లేకుండా చనిపోయాడు. కారణం లేకుండా చనిపోయాడు, ఆగిపోయింది ప్రయాణం. మోషే గారి ప్రయాణం ఆగిపోయింది. ఒకరికొకరు దేవుడు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండిపోవాలంటే దేవుడు. హల్లెలూయా. నిజంగా ఎవరి ప్రయాణాలు ఎప్పుడు ఆగిపోతాయి కూడా మనకి తెలియదు. గొప్ప భక్తుడికే, గొప్ప ప్రార్థనాపరులకే ఇటువంటి పరిస్థితి అయితే గొప్ప. ఇప్పుడు మోషే గారు గొప్ప భక్తుడా కాదా? నాయకుడు, యాజకుడు, న్యాయాధిపతి, అవునా కాదా? అహరోను యాజకుడు. మరి ఇంత భక్తి చేసిన వారి ప్రయాణాన్ని దేవుడు సడగా నువ్వు ఆగిపో అంటే వాళ్ళు ఆగిపోయారా? ఆగిపోలేదా? ఆగిపోయే. మరి వాళ్ళకి అలాగంటే మరి భక్తిహీనత చూపిస్తూ, అవిశ్వాసంలో బ్రతుకుతూ, లోక ఆచారాలు పాటిస్తూ, క్రైస్తవుడిగా ఉంటూ, అన్యులాగా జీవిస్తూ, దేవుడి గురించి తెలుసుకొని కూడా తెలియనట్టే జీవిస్తున్న నీ పరిస్థితి ఏంటి? గొప్ప భక్తుల ప్రయాణం ఆగిపోయింది కదా. మరి భక్తిహీనత, అవిశ్వాసము, అజ్ఞానము, ఆచారాలు ఇవన్నీ చూపిస్తున్నా నీ పరిస్థితి ఏంటి? వాడి పరిస్థితి ముగించిన వాడి దేవుడితో పాటు ఉన్నారు, వాడి ప్రయాణం ముగించిన దేవుడితో పాటు ఉన్నారు. మరి నీ ప్రయాణం అప్పుడే ముగిస్తే మన దేవుడితో పాటు ఉంటున్నామా అన్న నమ్మకం ఏంటి? తెల్లవారి కళ్ళు తెలిస్తే కళ్ళు తెరవగానే
మీ అమ్మ కనపడింది, మీ నాన్న కనపడతారు, మీ చెల్లి కనపడింది, మీ అక్క కనపడింది, నీకున్న వాళ్ళందరూ కళ్ళ ముందు కనపడతారు. ఒక రోజు కళ్ళు నీవి పడతాయి, చీకటి తప్ప నీ కంటికి ఏమి కనపడదు. హల్లెలూయా. అప్పుడు నీకు కనబడేది దేవుడు నిజ జీవము నిజాలు. మీరు తక్కువ అంచనా మాత్రం ప్రతి పాస్టర్ చెప్తారు, దేవుడు మాట్లాడించినప్పుడు ఖచ్చితంగా వినాలి. ఒకసారి కన్ను మూయబడిన తర్వాత మనకి కనబడవు. అన్న ఎవరు పారరు, అక్క అన్న ఎవరు పారరు, వాడిని ఎంత తెలుసు పారరు. హల్లెలూయా. కాబట్టి మన ప్రయాణాలు ముగించినట్టు నీ ప్రయాణం దేవుడితో పాటు ఉండాలంటే నువ్వు దేవుడినే నమ్మండి. హల్లెలూయా. దేవుడిని వెంబడించండి, దేవుడిని బట్టి సంతోషించండి. అప్పుడు ఎక్కడంట మరణం ముందు మనం నడిపిస్తాడు, మరణం తర్వాత కూడా నడిపిస్తాడు, పరలోకం వచ్చేవాడు నడిపిస్తాడు. హల్లెలూయా. నిజంగా వాడు గొప్ప దేవుడు. కాబట్టి మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనం దేవుడిని నమ్మేవారిగా, మన దేవుడిని వెంబడించేవారిగా ఉంటే మన జీవితాల్లో దేవుడు ఇచ్చే గొప్ప మనం చూడగలుగుతాం. ఏం చూడగలుగుతామంట? దేవుడిచ్చే కృప చూడగలుగుతాం, దేవుడిచ్చే నమ్మ చూడగలుగుతాం, దేవుడి సమాధానము చూడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే జాగ్రత్తగా దేవుడిని మాత్రమే నమ్మాలి, దేవుడినే నమ్మాలి. ఏంటంట? దేవుడిని నమ్మండి, దేవుడినే నమ్మండి. ఎవరు నొక్కు మధ్యలో ఎవరు వద్దే కాదు, నువ్వు దేవుడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఇది పర్మనెంట్. చుట్టుపక్కల సంబంధాలన్నీ తాత్కాలికము, దేవుడు ఒక్కడే పర్మనెంట్. ఇంతో పాటు ఉండేవాడు దేవుడు ఒక్కడే. అందుకే దేవుడిని నమ్మండి, దేవుడిని నమ్మండి. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్మకుండా దేనిని నమ్మినా సరే అది నిన్ను జ్ఞాపకము చేసుకోదు. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్మకుండా నువ్వు దేనిని నమ్మినా, చాలా మంది డబ్బును నమ్ముతారు, బంగారం నమ్ముతారు, వెండిని నమ్ముతారు, మనుషులు నమ్ముతారు. జాగ్రత్తగా వినండి, ఎవ్వరు నిన్ను జ్ఞాపకము చేసుకోరు. హల్లెలూయా. దేవుడు మాత్రమే జ్ఞాపకము చేసుకుంటాడు. చూడండి కీర్తన గ్రంథం 32వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం భక్తిహీనుల పదేకి వెదలు కలుషితమే, యెహోవాను నమ్మిక వాడికి కృప ఆవరించుచున్నది. కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి. నువ్వు యెహోవాను నమ్మిక, దేవుడిని నమ్మితే నీకు ఏమవస్తుందంట? దేవుడి కృప ఆవరిస్తాడు. నీ నుంచి ఇంకో మాట అక్కడ 28:7 యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన నమ్మిక ఉంచింది కనుక నాకు సహాయము కలిగింది. ఎక్కడ కలిగిందంటే నాకు సహాయము కలిగింది. నువ్వు దేవుడిని నమ్మితే నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవుడిని నమ్మితే ఆయన ఇచ్చే కృపతో నువ్వు ఆవరించబడతావు. నువ్వు దేవుడిని నమ్మకుండా నువ్వు దేని నమ్మినా సరే, వాడు మనుషులైనా, బంగారమైన, వెండైనా, డబ్బైనా, ఏదైనా సరే నిన్ను జ్ఞాపకము చేసుకోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకం చేసుకోదు కూడా కొన్ని మాటలు వివరిస్తాను, జాగ్రత్తగా. అవి ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు? మనుషుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ వస్తువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడే ఎందుకు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి? కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా. దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం నిర్మించింది, మనల్ని కలగచేసింది కూడా ఆయనే కాబట్టి ఆయన మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, వాడు కీర్తన 103వ కీర్తన 14వ వచనం. కొన్ని వాక్యాలు పాస్ వస్తాయి. 103వ కీర్తన 14వ వచనం. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మట్టివారమని. ఇక్కడ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయన నిర్మించాడు, నిన్ను ఆయన కలగ చేశాడు. హల్లెలూయా. నన్ను కలగ చేసిన విధానం నేను చూడగా నాకు భయము, దొరుకు, ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఎందుకు ఇదంతా అని చెప్పి. హల్లెలూయా. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు.
నీకు సహాయం చేస్తాడు. ఆయన ఇచ్చి కృపతో నువ్వు ఆవరించబడదు. ఎవరికి ఇట్లాగా? దేవుడు నమ్మినవాడు. నమ్మడం అంటే ఏదో అర్థం కాదు, నిజంగా నమ్మండి. ఇక్కడ పొట్టేంటో గిద్దెంటో తెలిపి రోజు వచ్చేసినాయి. ఇప్పుడు మరలా కరోనా అంట, విన్నారా వార్త? మరలా కరోనా. ఇది ఏ కరోనా అంటే 2020 కరోనా, మొదటి కరోనా అంట. హల్లెలూయా. పొట్టేది గెంజేది. నువ్వు పొట్టిగా ఎగిరిపోతావు, గెంచకున్నావా నిలిచిపోతావు దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. ఎగిరిపోవడమే, పొట్టెగినట్టు ఎగిరిపోవడమే జనాలు. నిజంగా చాలా జాగ్రత్తగా భక్తిహీనం చూపించమాకండి, అవిశ్వాసం చూపించమాకండి, నామకాంతం చూపించమాకండి. భక్తి చూపించండి, మంచి ప్రార్థన చూపించండి, మంచి విశ్వాసం చూపించండి. నా బిడ్డ అని దేవుడిని చూసి గర్వపడాలి. వీడు ప్రార్థన పరుడు అని చూసి దేవుడు గర్వపడాలి. అది ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా నా దగ్గర నిలిచి ఉన్నాడు అని దేవుడి గురించి చెప్పాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం నిర్మించిన వాడు, మన కాగ చేసిన వాడు, నువ్వు మట్టివిరా, నువ్వు దుమ్మువిరా, నువ్వు దూరిరా. నేను శరీరంతో ఉన్నా, నేను మట్టి ఏంటి అంటే చాలా మంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు తల్లి గర్భంలో నుంచి రాక మునిపే నువ్వు ఎక్కడి సృష్టించబడ్డావు తెలుసుకోవాలి. మట్టిలో నుంచి నువ్వు చేయబడ్డావు. హల్లెలూయా. నువ్వు మట్టే కనుక తిరిగి మన్నైపోతా ఉన్నాడు దేవుడు ప్రసంగ గ్రంథం అన్నాడా లేదా? ఈ మాట ఇక్కడ గ్రంథంలో కాదు, ఆది కాండంలో కూడా ఆదాము గారికి దేవుడు చెప్పిన మాట కూడా ఇదే. నువ్వు తిరిగి మట్టి అయిపోతావు దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మట్టి మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లా, దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు మట్టి ఉన్న దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. చిన్న వాక్యం 78వ కీర్తన 39వ వచనం, 78వ కీర్తన 39వ వచనం, 78వ కీర్తన 39వ వచనం. త్వరగా. నేనైతే నిత్యము కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని కారు వలె ఉన్నారనియు ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడిని? అరే నువ్వు మట్టివిరా అని దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు. రెండోది ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నువ్వు కేవలము శరీరంతో ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావంట? శరీరంతో ఉన్నావు, విసిరి వెళ్ళి మరలా రాని కారు వలె ఉన్నావు. శరీరంతో ఉన్నావు, ఇప్పుడు గాలి వెళ్ళి జరుగు, మరలా ఆ గాలి ఎంత కోసం నువ్వు చెప్పగలవా? విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి వలె ఉన్నావని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మట్టి వలె జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు శరీరంతో ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్కసారి ఈ భూమిని విడిచిపెట్టి మరలా తిరిగి రావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. చూడు 105వ కీర్తన 9వ వచనం, 105వ కీర్తన 9వ వచనం, 105వ కీర్తన 9వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏ ప్రమాణం చేశాడు ఆ ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇస్సాకుని ఎలాగైతే జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్రహాముని ఎలాగైతే జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబుని ఎలాగైతే జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసి నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ ప్రమాణం చేశాడు, హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు పరలోక రాజ్యం వచ్చే వరకు దేవుడిని మర్చిపోడు. హల్లెలూయా. ఒకటి మట్టి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, రెండోది ఏంటంట శరీరంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మూడు విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మూడు నీకు చేసిన ప్రమాణం దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. మనుషులు జ్ఞాపకం చేసుకుంటాడా? ఈ శరీరాన్ని నువ్వు ఎంత అందమైన పూసినా, నువ్వు ఎంత బలమైనవి పెట్టినా, నువ్వు ఎంత అధికారాలు గోదావరి కూర్చున్నా, ఎన్ని బిలియన్ డబ్బులు కారులో తిరిగినా, ఎన్ని విమానాలు తిరిగినా, ఒకరోజు మట్లోనే కొనుక్కోవచ్చు. వాడు లాభంతోనే మట్లోనే, పేదవాడైనా మట్లోనే, నువ్వు ఎలాంటి వాడైనా మట్లోనే కొనుక్కోవాలి. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోడు అని దేవుడు అంటున్నాడు.
యెషయా గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం లాస్ట్ వచనం. తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన మనుషుణ్ణి ఎందుకు లక్ష్య పెడుతున్నావు నువ్వు? వాడు ఏ విషయం లక్ష్య పెడతావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాత్రమే జ్ఞాపకం చేస్తాడు. చూడగా అంటాడంట మాస్టర్ యోగు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, యోగు గ్రంథము 19 అంటారు కదా, యోగు గ్రంథము 19. హల్లెలూయా. నువ్వు అడగాలి దేవుడు, అయ్యా నేను చీకటి పండుగ ఉన్నప్పుడు నీ చేతులు నన్ను నిర్మించిన ప్రభావం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మరొకసారి జ్ఞాపకం చేసుకో. నా కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో. నాకు కలిగిన సమస్తాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకని మరొకసారి 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 అంటున్నానంటే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మందిరంలో కూర్చోవు. హల్లెలూయా. నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుడు వాక్యం వింటున్నావు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ప్రార్థన చేయగలుగుతున్నావు. నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మందిరంలో ఉండగలిగినప్పుడు. హల్లెలూయా. ఇది శక్తి కాదు, బలము కాదు, దేవుని కృప, కేవలం దేవుని కృప, ఇంకేమీ కాదు. కాబట్టి ఒకే మాట, మనం దేవుడిని నమ్మేవాడిగా ఉండాలి. ఎవరు నమ్మకం? దేవుడిని నమ్మాలి. మనుషులు నమ్మకం, దేవుని విషయాలు నమ్మకం, వ్యాపారం నమ్మకం, ఎవరు నమ్మకం. ఉదాహరణ చెప్తే చూడండి, ఒకే మా భాష 3 న్యాయాధిపతులు ఇంకా వచ్చిన న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ ఉంటూ ఇక్కడ ఎలా ఉందంటే గిద్యోను తెలుసా మనకి బలహీనుడు అనుకున్నాడు. దేవుడు చేయమన్నాడు పరాక్రమం కలిగిన బలవంతుడా అన్నాడు. ఈ గిద్యోను చేత దేవుడు ఎన్నో సూర్యకాలను చేపించాడు, అద్భుతకాలను చేపించాడు. కానీ గిద్యోను చనిపోయిన తర్వాత అంట గిద్యోని జ్ఞాపకం చేసుకోలేదు. గిద్యోను దేవుడిని కూడా వాడు జ్ఞాపకం చేసుకోలేదు. హల్లెలూయా. మర్చిపోయి వ్యభిచారం అయిపోయారట వాళ్ళందరూ. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండి మనం దేవుడు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు చూపిన కృపని మర్చిపోకూడదు. దేవుడు నడిపించిన విధానం మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మనుషులు నమ్మాడు గిద్యోను, మనుషులు నమ్మాడు, మనుషుల దగ్గర ఉన్నాడు, అన్ని చూసుకున్నాడు. కానీ వాడు ఏం చేశారంటే గిద్యోని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. గిద్యోని కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మనుషులు మనల్ని పక్కన పెట్టేస్తారు కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ పక్కన పెట్టేవాడిగా ఉండదు. ఎవరిని మర్చిపోయినా దేవుడిని ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకుంటాడు. ఎవరిని వదిలేసినా దేవుడి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ చూడగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే గిద్యోను ఎంత కష్టపడ్డాడో, ఆయన నామలో ఎన్ని గొప్ప కార్యం చేశాడు. మనుషులకి శత్రువుల చేతుల నుంచి విడిపించాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆయన నామంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత గిద్యోని మర్చిపోయారు, యెహోవాను కూడా వాళ్ళు మర్చిపోయారు. మనం అలాగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. మనుషులు నమ్మద్దు, మనుషుని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి మన ఆదికాండం 40 అధ్యాయం ఉదాహరణకి 14 వచనం. ఆదికాండము 40:14. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి హల్లెలూయా. యేసు పడుతున్నాడు, అయ్యా నువ్వు బయటికి వెళ్ళగానే నన్ను జ్ఞాపకం చేసుకొని, ఏమిటన్నాడంటే జ్ఞాపకం చేసుకొని ఈ
నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటి నుంచి హల్లెలూయా. యేసేపు కోరుకుంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఎవరిని ఫరోని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఫరోకు చెప్పు కొంచెం నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని. ఫరో గురించి ఫరోతో మాట్లాడు. ఈ ఇంట్లో నుంచి జైలు నుంచి బయటపడాలి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడట. ఆ మాటకి నేను చెప్పిన చూడండి 23 వచ్చు 40 వచ్చి 23 వచ్చినందులో ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు తెలుసా? దాదాపు 2 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోలేదు యేసోపు గారు. హల్లెలూయా. మనుషులు మనల్ని జ్ఞాపకము చేసుకోరు. హల్లెలూయా. ఆ రోజు గిద్యోను ఎంతగా పనిచేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు. గిద్యోను జ్ఞాపకం చేస్తున్నారు. తన కుటుంబాన్ని మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలందరూ. ఇక్కడ యేసేపు ఊరి వేయవలసిన వాడిని బయటికి రప్పించాడు. దర్శనం చెప్పాడు, నువ్వు బయటికి వెళ్తావని చెప్పాడు. నువ్వు బయటికి వెళ్ళిన వెంటనే ఫరోకి చెప్పు నా గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా ఎందుకు పరిగణించి నన్ను బయటకు తీసుకురా. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనుషులు మనల్ని నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎంత మంచి క్రియలు చేసినా మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. అందుకే మనుషులు నమ్మద్దు, నువ్వు దేవుడిని నమ్మండి. ఉదాహరణ చెప్తా, తర్వాత చదువుకోండి. బైబిల్ గ్రంథంలో ఏవాసం రాజు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఏవాసం అన్న రాజు ఉన్నాడు. ఏవాసం రాజు చిన్న పిల్లోడు. ఎంత పిల్లోడు? చిన్న పిల్లోడు. 8 సంవత్సరాల పిల్లోడు. ఎన్నేనండి? 8 సంవత్సరాల పిల్లోడు. 8 సంవత్సరాల పిల్లోడు అంటే అతని చెప్పడానికి ఒక యాజకుడు వచ్చి అతన్ని యాజకుడు వచ్చి అతన్ని పెంచి పెద్ద చేసి 2 పెళ్లిళ్ళు చేశాడు. ఒక ఇద్దరు 2 పెళ్లి కాదు, 2 భార్యలు ఇచ్చాడు. 2 భార్యలు ఇచ్చి పెళ్లి చేశాడు. చిన్న పిల్లడు ఉన్నప్పుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఏవాసుని బాగా దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు ఇతన్ని యెహోయాదాని జ్ఞాపకం చేసుకోకూడదా? ఏవాసు రాజైన తర్వాత పెద్దల తర్వాత జ్ఞాపకం చేసుకోవాలి. యెహోయాదా చనిపోయిన తర్వాత ఇంకోటి ఎవరో వచ్చి రే నువ్వు ఇలా చేయడానికనే ఇటు వెళ్ళిపోయాడంట, నువ్వు అలా చేయడానికనే అటు వెళ్ళిపోయాడంట, అరే నువ్వు విగ్రహాలు మొక్కడానికనే నువ్వు నొక్కేశాడంట. ఇప్పుడు యెహోయాదా కొడుకొచ్చి అంటాడు, రాజు నువ్వు చేస్తున్న పని చాలా తప్పింది. దేవుడు అప్పుడు దాకా పెరిగావు, ఇప్పుడు తిరిగిపోతున్నావేంటి? అలా తిరగ మాకు, నువ్వు శపించబడతావు అని చెప్పాడంట. ఆ మాటకి చేసిన పని తెలుసా? రాజు పెట్టి కొట్టి చంపించేశాడంట. ఎవరు తెలుసా? యెహోయాదా కొడుకు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న మనిషి ఎవరన్నా? ఆయన నన్ను పెంచాడే, నన్ను పెద్ద చేశాడే, 2 భార్యల నుంచి పెళ్లి చేశాడే, ఇంటిగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడే, నేను అతనికి ఏదైనా చెయ్యాలి అనుకోవాలి కానీ చంపాలి అనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు మనల్ని జ్ఞాపకము చేసుకోరు. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. చూడండి, 2 అధ్యాయము 1-2 వచనాలు. 2 గ్రంథము 2:1-2. మరియు యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఈ మాట జాగ్రత్తగా వినాలి. నువ్వు వెళ్ళి ఈ సమాచారం ప్రకటించు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నువ్వు అరణ్యములోను ఏమనుకున్నాను? నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇందాక మాట జాగ్రత్తగానండి.
యెహోయాదా ప్రేమ చూపించలేదా? చూపించడా? అనురాగాన్ని చూపించలేదా? రాజుకి మంచి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నా కన్న బిడ్డలు చెప్పాలంటే యెహోయాదా కొడుకులు కూడా రాళ్ళు పెట్టుకొని చంపించేశాడు. అతను చనిపోయేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొని కాక అన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. దేవుడు అంటాడు, నీ అనురాగాన్ని, నీ ప్రేమని నేను జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాడు, గొప్ప దేవుడే. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనం మర్చిపోడు, విడిచిపోడు. దేవుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. మూడో చెప్పాలంటే ఫస్ట్ మాట చెప్పాలంటే మీకు మనుషులు నమ్మద్దు, వారు నమ్మని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మాత్రమే నమ్మాలి. రెండో చెప్తున్నా, డబ్బుని నమ్మద్దు. డబ్బుని నమ్మద్దు. చెప్పాలంటే బంగారముని నమ్మద్దు. ఇప్పుడు చెప్పాలంటే గెహజీ డబ్బులు నమ్మాడు, మనుషులు నమ్మలా. దేవుడు నమ్మలా. యాజకుడిని నమ్మలా. ఎవరు నమ్మాడంట? డబ్బులు నమ్మాడు. డబ్బులు నమ్మాడు కాబట్టి యాజకుడు ఇక్కడ కూర్చున్నా సరే బంగారం కోసం పరిగెట్టాడు, డబ్బుల కోసం పరిగెట్టాడు. ఏమొచ్చింది? కుష్టు రోగం వచ్చింది. ఇప్పుడు ఆమోను ఎరుకో లాంటి బలమైన గోడలు దేవుడు కూల్చాడు కదా. దేవుడు నమ్మలా. బంగారం నమ్మి తీసుకెళ్లి తన డేరాలో పొయ్యి తీసి పాటు పెట్టాడు. ఏమొచ్చింది? కుటుంబం మొత్తం రాళ్ళు పెట్టి కొట్టి చంపబడ్డాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. దేవుడు అంటాడంట, ఆపత్కాలమందు నీకు ఆస్తి అక్కడికి రాదు. ఇప్పుడు ఉదాహరణ అంట, గెహజీ డబ్బులు నమ్మాడు కదా. ఇప్పుడు డబ్బులు ఇద్దంటే వచ్చి గెహజీ కుష్ఠరోగం రాకుండా డబ్బు ఏమైనా జ్ఞాపకం చేస్తుందా? అరే ఇతను నన్ను నమ్మి నా కోసం పరిగెట్టాడు, నేను ఇతనికి జ్ఞాపకం చేసుకోవాలి, ఇతనికి కుష్ఠరోగం రాకుండా నేను ఆపాలి అనుకున్న డబ్బేమన్నా అనుకున్న ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. డబ్బు అనుకోదు. అట్లాగా కుష్ఠరోగం రాకతావా? డబ్బు అనుకోదు. అట్లాగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆగోను రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. దాచిపెట్టిన బంగారాన్ని జ్ఞాపకం చేస్తున్నా వచ్చి, అరే నా కోసం నన్ను దాచిపెట్టుకున్నాడు, నా కోసము రాళ్ళు పెట్టి కొట్టబడి చంపబడుతున్నాడు అది బంగారాన్ని జ్ఞాపకం చేస్తున్నా వచ్చి, పడి బంగారంలో తప్పించిన అతను ఏమన్నా? హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు నమ్మండి, దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు గారు అవునా కదా? ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి స్థితి వచ్చినా సరే, లేనిదైనా ఉన్నదైనా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుడిని నమ్మండి, దేవుడి అంటే నమ్మకం ఉంచండి. మన దేవుని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు, దేవుడినే నమ్మండి. ఎందుకని దేవుడు నమ్మాలి అంటే మనం చాలా సమయంలో చెప్పుకున్నాము. దేవుడు నమ్మాలి అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుడి వైపు తిరిగే వాడివైతే ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మట్టిని జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు శరీరంతో ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు విసిరి వెళ్ళి గాలి వల్ల ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటాడు, నీతో చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. చివరి చెప్తున్నా, దేవుడి జ్ఞాపకం చేసుకుంటేనే మనకు ప్రయోజనం. దేవుడి జ్ఞాపకం చేసుకుంటేనే మనకు ప్రయోజనం. దేవుడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాటి నిర్గమకాండం 2:24 నిర్గమకాండం 2:24 కాగా దేవుడు వారి మూర్ఖులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏ జ్ఞాపకం చేసుకున్నాడంటే నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. వారు మొరమై ఉన్నాడు, వారి కష్టాలు చూశాడు, వారి బాధలు చూశాడు, వారి వేదన చూశాడు, వారి కన్నీరు చూశాడు. చూసాడంట, నేను వారితో చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తున్నాను. మోషే పంపిస్తున్నాడు అన్నమాట. చూడండి, లేవియకాండం 26:42 లేవియకాండం 26:42
నిర్వికాండము 26వ అధ్యాయం 42వ వచనం. నీవు యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, అబ్రహాముతో చేసిన నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా. ఎవరెవరితో దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే ప్రమాణం చేశాడో, ఏ నిబంధన చేశాడో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ బిడ్డలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఉదాహరణ వస్తా, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటేనే క్షేమం. అవునా కదా? ఆ రోజు యోగుకున్న సమస్తానికి క్షేమం ఎలా వచ్చింది తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి క్షేమం వచ్చింది. దురాత్మ లోపలికి వచ్చిందా? రాలేకపోయింది. హల్లెలూయా. ఈ రోజు ప్రార్థన ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా భర్తని జ్ఞాపకం చేసుకో, ఖర్చు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకో మాట చెప్తున్నా, దేవుడు కనుక నేను జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు ఎవరు జ్ఞాపకం చేసుకుంటావు తెలుసా? నీకు ఒకటి నువ్వు దేవుడి చేతిలో ఉండాలి, లేదా దెయ్యం చేతిలో పడాలి. ఎక్కడున్నా తెలుసా? నువ్వు ఉంటే దేవుడి చేతులు, లేకపోతే దెయ్యం చేతిలో పడాలి. నిన్ను కనుక దేవుడికి జ్ఞాపకం చేసుకోకపోతే పాతాళం నిన్ను జ్ఞాపకం చేసుకునేది, నరకం నిన్ను జ్ఞాపకం చేసుకునేది, అగ్ని కుండం నిన్ను జ్ఞాపకం చేసుకునేది, నిత్య శిక్ష జ్ఞాపకం చేసుకునేది. అందుకని ఇవన్నీ రాకుంటే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా ఉండేనాన్న. ఈ భూమి మీద ప్రయాణం తోడుగా ఉండు. ఈ భూమి చెప్పాలంటే లోకయాత్ర ముగించడం నా తోడుగా ఉండు. పరలోకం వచ్చే వరకు నాకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయండి. హల్లెలూయా. చివరగా దేవుడు మనందరి గురించి ఒక మాట ఖచ్చితంగా చెప్పాలంట. ఒక మాట చెప్పాలంటే దేవుడు మన గురించి. ఆ మాట చూడండి, 1 కొరింథీయులు 11వ వచనం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము. మీరు అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను దేవుడు అంటున్నాడు. అరే, అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని? దేవుడిని. కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నా సరే నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను నువ్వు మెచ్చుకుంటున్నాను దేవుడు అంటున్నాడు. మెచ్చుకోవడమే కాదు, ఇంకో మాట్లాడు. హెబ్రీ 6:9 అంటాడు కదా, హెబ్రీ 6:9 అంటున్నాడు. హెబ్రీ 6:9 ఏమిటంట? మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియు స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఒక మంచి స్థితిలో ఉన్నామని, రక్షణ కలిగిన స్థితిలో ఉన్నామని నేను నమ్ముతున్నానని దేవుడు నీ గురించి చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నీ గురించి చెప్పాలి. నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, రక్షణ కలిగిన స్థితిలోనే ఉన్నామని చెప్పాలి. నువ్వు దేవుడికి జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని మెచ్చుకోవాలి. కాబట్టి ఒకటే మాట, దేవుడు నమ్మండి, మరి దేనిని నమ్మము. ఎవరు నమ్మినా, ఎలాంటి వారు నమ్మినా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. మన ప్రయాణం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు కాబట్టి మన ప్రయాణం ముగించులకు దేవుడు మనకిచ్చిన పని భూమి మీద ఉండగానే ఆ పని జరిగించి దేవుడిని మహిమపరిస్తే ఖచ్చితంగా నీకు పరలోకంలో ప్రయాణం దేవుడు సిద్ధపాటు చేస్తాడు. హల్లెలూయా. పరలోకంలో ప్రయాణం దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం చెయ్యబడి నడిపించాడు పరలోకం దాకా. ఏలియా గారికి అగ్నినాళాలు పంపించాడు ప్రయాణం కోసం. మరి నా ప్రయాణం కోసం ఆయనే దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనే రాబోతున్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి. నువ్వు బ్రతుకులో తీసుకెళ్తాడు, నువ్వు చనిపోయినా తీసుకెళ్తాడు, నువ్వు చెప్పాలంటే భూమిలో పాతి పెట్టబడి ఉన్నా ఆయన రాకడలో నిన్ను
ఆయన వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంట? మేఘాలుడే, దూతలు చెప్తున్నాయి, విరిచనాలారా మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఆయన ఏ విధంగా ఎక్కిపోయాడో మరలా ఆ విధంగా దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని నమ్మండి, దేవుడిని నమ్మండి. మీ ప్రయాణాలు అయ్యున్నాయి కాదు, కానీ నా ప్రయాణంలో దేవుడు ఉన్నాడా అని ప్రార్థన చేయండి. మోసలాగా నీ సన్నిధి రానిచో నన్ను ఎక్కడికి తోడుకొని పోవాకు ప్రభువారి ప్రార్థన చేయండి. ఆ విధంగా ఉంటే నీ ప్రయాణాలు పరలోకమైన గమ్యం వరకు దేవుడిని నడిపిస్తాడు, మరణం వరకు నడిపిస్తాడు, మరణం తర్వాత నడిపిస్తాడు, పరలోకం వచ్చేదాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు, సహనం కలిగిన దేవుడు, నిన్ను నన్ను భరించిన దేవుడు. కాబట్టి దేవుడికి అవకాశం ఉండదని, సమయం ఉండదని ఏదో చెప్పాడు, వెళ్ళిపోయిన గుర్తులోకి వచ్చింది, కొంత ఆగిపోయింది, అనేసాడు, రసించాడు. నేను మారాలి, నా జీవితం మారాలి, నా బిడ్డల జీవితాలు మారాలి, నా భర్త జీవితం మారాలి. ఎంతకాలం ఎట్లా? అరే ఒక రోజు వారి కాక పిలుపు వస్తే నా పరిస్థితి, దేవుడు మనకి ఏం ప్రశ్న వేస్తాడు ఎందుకు చెప్పలేదు? ఒక ఆలోచన కలగాలి. ఏదో వచ్చాము వాకింగ్ చెప్పి వెళ్ళిపోయి మనకు రాదు, కానీ నీలో మార్పు రావాలి. హల్లెలూయా. దేవుడు నమ్మండి, దేవుడిని నమ్మండి. దేవుడు వాటిని సరిపరిచి బలపరిచి మన జీవితాల కార్యాలు జరుగును. ప్రార్థించడం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభువా, మోకాలు వేసి మోకాలు వేసి మోకాడటం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం, సృష్టికర్త దేవుడా నీకు స్తోత్రం. విన్న వాక్కు వ్యర్థమైపోకుండా వాక్కు ప్రతి హృదయం నిలిచిపోవాలి. డబ్బు నమ్మి, బంగారు నమ్మి, పరిస్థితి మనుషులు రకరకాల నమ్ముతున్నారు. అయ్యో నేను నమ్మలేకపోతున్నారు, నా ఆశ్రయంలో నడుస్తున్నారు. మా ప్రయాణం ముగించు లోపు నాయన, మా ప్రయాణం మీతో మొదలవ్వాలి నాయన. ఇప్పుడు మా ప్రయాణం గమ్యమైన పర్వతం వచ్చే వరకు నడిపించబడాలి. తల్లి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి నాయన. మీరు ఎప్పుడు చూపండి ప్రభువా. అయ్యా వాళ్ళ బిడ్డలని, వాళ్ళ భర్తల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బంధువర్గాన్ని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నమ్మకం బిడ్డగా చేయండి నాయన, నీ వైపు నడిచిన బిడ్డగా దయచేయండి నాయన. వాళ్ళ జీవితాలు బ్రతుకులని మీ నామములో మార్చబడాలి ప్రభువా. మీరు ఎప్పుడు చూపని కనికరం దయచేయమని యేసయ్య నామములో చిన్న ప్రార్థన మనం అడిగి పొందుతున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.